ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యవసాయ రంగాన్ని రైతును రాజును చేసే విధానంలో కొత్త పుంతలు తొక్కిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు ఏదైతే పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరించి గత ప్రభుత్వంలో రైతును విస్మరించి రైతుకు వివరాలను కానీ అధికారులు కానీ ఏ శాసనసభ్యులు కానీ ఏ రోజు కూడా పొలంకి వచ్చి కనీసం పలికిన దాఖలాలు లేవు. ఈరోజు ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ అదే రకంగా ఉన్నటువంటి ఏదైతే కౌలు రైతులకు ఇచ్చే కార్డ్స్ కానీ ఏ రకంగా ఏ పంట అనుకూలమైన పంటని చెప్పే విధానం కానీ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చినప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉన్నటువంటి ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఈరోజు పిచికారీ చేసే విధంగా ఇప్పుడే చూశారు మీరు. డ్రోన్ ఫ్లై అవుతూ పొలంలో ఎలా చేస్తుందో ఎన్ని నిమిషాల్లో ఎంత అతి కొద్ది సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఎక్కువ పని చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే విధానం ఈరోజు మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా రైతాంగానికి దగ్గర తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అచ్చెన్నాయుడు గారి వ్యవసాయ శాఖ మంత్రుల నాయకత్వంలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా రైతాంగానికి ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కార్యక్రమాలను కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే రైతులందరూ కూడా మేలు చేసే విధంగా అన్ని విషయాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా మైక్రో న్యూట్రియంట్సే కాకుండా సబ్సిడీలే కాకుండా తక్కువ ధరకు ఏదైతే ఖర్చు తగ్గించుకొని రాబడి పెంచుకునే విధానాలు అన్నీ కూడా రైతుకు మంచిగా మేలు చేసేటువంటి కార్యక్రమాలు వివరించి వారం 2 రోజులు రైతుల కోసం కేటాయించేటువంటి మంచి నిర్ణయం తీసుకుని పొలం పిలుస్తుంది కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఈ